హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కంప్యూటర్ జ్ఞానం యూట్యూబ్ ఛానల్. సో ఇంతకుముందు క్లాస్లో మనం టోకెన్స్ చూసాము. ఈ క్లాస్లో మనం కీవర్డ్స్ చూద్దాం. కీవర్డ్స్ అనేది కూడా ఒక టోకెన్. సో ఇంతకుముందు చెప్పినట్టు క్లాస్లో టోకెన్ అంటే స్మాలెస్ట్ పార్ట్. సో కీవర్డ్స్ అనేవి కూడా మనకి కంపైలర్ ఇస్తుంది కీవర్డ్స్ అన్నిటినీ కూడా. సో ఏవైతే కీవర్డ్స్ ఉన్నాయో ఇవన్నీ ఏంటంటే కీవర్డ్స్ అనేవి స్పెషల్ వర్డ్స్ గివెన్ బై కంపైలర్ అండ్ ప్రతి వర్డ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. ఆ వర్డ్ అనేది ఇక వేరియబుల్ కింద యూజ్ చేయడానికి వీల్లేదు. ఆ వర్డ్ని మనం యూజ్ చేసాము అంటే కంపల్సరీగా అది కంపైలర్ దాన్ని కీవర్డ్ కింద ట్రీట్ చేసి దానికి ఎటువంటి టాస్క్ అయితే ఉందో దాన్ని యాక్టివేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇంటిజర్ అనేది తీసుకుందాము. ఓకే, ఇదిగోండి ఇంట్ అనేది ఒక కీవర్డ్. మనకు తెలిసినంత వరకు ఇంతకుముందు ఏం చేసాము, ఇంటిజర్ డేటాని వేరియబుల్స్లోకి అసైన్ చేయాలి అంటే ఆ వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు ఇంట్ ఏ అనేది డిక్లేర్ చేస్తున్నాము. సో ఇది తీసుకోగానే ఆటోమేటిక్గా కంపైలర్ ఏం చేస్తుందంటే దీన్ని ఇంట్ అనే కీవర్డ్ కాబట్టి సో అది ఏం చేస్తుందంటే దట్ ఈస్ ఎ డేటా టైప్. అంటే మనం ఏదైతే వేరియబుల్స్ ఆ డేటా టైప్తో అసైన్ చేస్తున్నామో డిక్లేర్ చేస్తున్నామో ఆ వేరియబుల్స్లో ఖచ్చితంగా ఇంటిజర్ వాల్యూస్ మాత్రమే స్టోర్ చేయాలి అని దానికి ట్రీట్ చేస్తుంది అనమాట. అలాగే ఫ్లోట్ చూడండి, సో ఫ్లోట్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఫ్లోట్ బి అన్నాం అనుకోండి, అదేం చేస్తుందంటే కంపైలర్ ఏం చేస్తుందంటే ఫ్లోట్ ఇచ్చారు కాబట్టి ఫ్రాక్షనల్ నెంబర్స్. సో ఏదైతే వేరియబుల్స్ ఫ్లోట్తో డిక్లేర్ చేశామో ఆ వేరియబుల్స్లో ఖచ్చితంగా ఫ్రాక్షనల్ నెంబర్స్ మాత్రమే యూజ్ చేయాలి అనేది దానికి అర్థమవుతుంది. అలాగా ప్రతి వర్డ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో వాటిని ఖచ్చితంగా అలాగే యూస్ చేస్తుంది కంపైలర్ అనేది. దీన్ని మనం ఇంటిజర్ ఈ కీవర్డ్స్ అన్నిటిని మనం ఏం చేయాలి అంటే వేరియబుల్ నేమ్స్ కింద ఇవ్వడానికి వీల్లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోట్ ఇంట్ అన్నాం అనుకోండి, సో మనకు అర్థమవుతుంది ఇంట్ అనేది ఒక వేరియబుల్ కింద ట్రీట్ చేస్తాం మనం. కానీ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇంట్ అనేది కీవర్డ్ లిస్ట్లో ఉంది కాబట్టి ఇంట్ అనేది కీవర్డ్ కింద తీసుకుంటుంది. ఓకే, అది వేరియబుల్ కింద తీసుకోదు, అక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో ఇవి మనం ఏం చేస్తాము అంటే ప్రోగ్రాంలో యూజ్ చేస్తున్న కొద్దీ మనకు అర్థమవుతాయి ఏంటి కీవర్డ్స్ అనేవి. బట్ ముందే మనం ఎందుకు చెప్తున్నాము అంటే ఒక ఐడెంటిఫైయర్కి నేమ్ ఇవ్వాలి అంటే, యూజర్ డిఫైన్డ్ నేమ్ ఇవ్వాలి అంటే మన దగ్గర ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూలు, ఆ ఐడెంటిఫైయర్ నేమ్ అనేది కీవర్డ్ నేమ్తో మ్యాచ్ అవ్వకూడదు. అంటే ఏ ఒక్క కీవర్డ్ నేమ్తో మ్యాచ్ అవ్వకూడదు. కాబట్టి మనకు ముందు తెలియాలి దేన్ని కీవర్డ్స్ అంటాం అనేది తెలియాలి. సో మనం ఎప్పుడైనా ఐడెంటిఫైయర్స్కి నేమ్ ఇచ్చేటప్పుడు లేదా కాన్స్టెంట్స్కి నేమ్ ఇచ్చేటప్పుడు ఈ కీవర్డ్ నేమ్స్తో మ్యాచ్ అవ్వకుండా మనం రాసుకుంటాం అనమాట. సో మనకి సి లాంగ్వేజ్లో 32 కీవర్డ్స్ ఉన్నాయి. మనకి ఇక్కడ 32 కీవర్డ్స్, ప్రతిదానికి ఒక టాస్క్ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది, రైట్. సో చూడండి, ఆటో ఇదంతా కూడా ఏంటంటే వేరియబుల్ స్కోప్ చెప్పడానికి యూజ్ చేస్తాము. ఆటో, డబుల్ అనేది ఒక డేటా టైపు, ఇంటిజర్ అనేది ఒక డేటా టైపు, స్ట్రక్ట్ అనేది ఒక కీవర్డ్, స్ట్రక్చర్ డిఫైన్ చేయడానికి ఒక కీవర్డ్ అనమాట. సో బ్రేక్ అనేది ఇటరేటివ్ స్టేట్మెంట్స్, ఫర్దర్ సెషన్స్లోకి వెళ్ళినప్పుడు ఫర్ లూప్ ఇటరేటివ్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాము. ఎల్స్ అనేది కండిషనల్ స్టేట్మెంట్స్లో యూజ్ చేస్తాము. అలాగే లాంగ్ అనేది ఏంటి అంటే సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంటి తీసుకున్నాము అనుకోండి, ఇంటి తీసుకున్నప్పుడు కొంత సైజే అది యాక్సెప్ట్ చేస్తుంది వాల్యూ. సో దీన్ని ఇంక్రీజ్ చేయాలి అంటే లాంగ్ ఇంట్ అనేది తీసుకోవాలి, ఆటోమేటిక్గా సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలాగే స్విచ్ అంటే మల్టిపుల్ సెలెక్షన్స్ చేయాలి అంటే స్విచ్కి వెళ్తాము. కేస్ అనేది స్విచ్లో యూజ్ చేస్తాము, డిఫరెంట్ కేసెస్ ఇస్తాం అనమాట. సో ఈనం అనేది కూడా మనకి ఆ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు మీకు అర్థమవుతుంది. రిజిస్టర్ అనేది మళ్ళీ వేరియబుల్ స్కోప్ చెప్పడానికి రిజిస్టర్స్. ఓకే, టైప్ డెఫ్ అంటే ఆల్టర్నేట్ నేమ్స్. మనం ఈ డేటా టైప్స్ కాకుండా ఆల్టర్నేట్ నేమ్స్ ఏమైనా ఇవ్వాలి అంటే టైప్ డెఫ్. క్యార్ అనేది క్యారెక్టర్ డేటా టైప్. సో ఏదైతే వేరియబుల్ మనం క్యార్తో డిక్లేర్ చేస్తామో ఆ వేరియబుల్లో ఖచ్చితంగా క్యారెక్టర్ డేటాను మాత్రమే సేవ్ చేయాలి. నెక్స్ట్ ఎక్స్టర్న్ కూడా వేరియబుల్ స్కోప్ చెప్తుంది, ఎక్కడ యూజ్ చేయాలి, ఎంతవరకు లైఫ్ టైం ఉంటుంది అనేది ఎక్స్టర్న్ ఉంటుంది. రిటర్న్ అనేది ఫంక్షన్లో యూజ్ చేస్తాము. యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ అన్నాం కదా, ఆ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్లో రిటర్న్ యూజ్ చేస్తాము. యూనియన్ అనేది స్ట్రక్చర్ లాగానే బట్ స్లైట్ డిఫరెన్స్తో యూనియన్ ఇంప్లిమెంట్ చేస్తాము. అంటే టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్. సో వేరియబుల్ అంటే సింగిల్ వాల్యూ స్టోర్ చేస్తాము,
యూనియన్ కానీ స్ట్రక్చర్ కానీ యూజ్ చేస్తే మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ డేటా టైప్స్ని మనం స్టోర్ చేయొచ్చు. అలాగే కంటిన్యూ అనేది కూడా ఇటరేటివ్ స్టేట్మెంట్స్లోనే యూజ్ చేస్తాము. ఫర్ అనేది ఇటరేటివ్ స్టేట్మెంట్ రిప్రజెంట్ చేసేది. ఎక్స్క్యూజ్ మీ. సైన్డ్ అనేది వచ్చేసరికి బోత్ పాజిటివ్ నెంబర్స్ నెగిటివ్ నెంబర్స్. సో అన్ని డేటా టైప్స్కి సైన్డ్ అనేది యూజ్ చేస్తాము. ఇంటిజర్ అలాగే సైన్డ్ ఇంట్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో వాయిడ్ దేనికి అంటే ఏది రిటర్న్ చేయకపోతే ఫంక్షన్స్ వాటిల్లో యూజ్ చేస్తాం మనం. అక్కడ ఏ వాల్యూ రిటర్న్ చేయకపోతే అప్పుడు వాయిడ్ కింద తీసుకుంటాం. సో ఫర్దర్ కాన్సెప్ట్స్కి వెళ్ళినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. జస్ట్ ఓవర్ వ్యూ ఇస్తున్నాను మీకు. డూ అనేది ఒక ఇటరేటివ్ స్టేట్మెంట్. అలాగే ఇఫ్ అనేది కండిషనల్ స్టేట్మెంట్. ఎల్స్ ఎలా ఉందో సేమ్ ఇఫ్ అలాగే ఉంటుంది మనకి. నెక్స్ట్ స్టాటిక్ వచ్చేసరికి కూడా మనకి స్కోప్ చెప్పడానికి యూస్ చేస్తాము. వైల్ అనేది మళ్ళీ ఇటరేటివ్ స్టేట్మెంట్స్. డిఫాల్ట్ అనేది మళ్ళీ స్విచ్ కేసులో యూస్ చేస్తాం. మల్టిపుల్ సెలక్షన్స్లో డిఫాల్ట్ కేసు అనేది యూస్ చేస్తాము. గో టు అనేది కండిషనల్ జంప్ స్టేట్మెంట్స్ అంటాం. అన్కండిషనల్ జంప్ అంటాము. అంటే కొన్ని స్టేట్మెంట్స్ స్కిప్ చేసి పర్టికులర్ స్టేట్మెంట్ దగ్గరికి మనం డైరెక్ట్గా కంట్రోల్ వెళ్ళిపోవడానికి గో టు స్టేట్మెంట్ యూస్ చేస్తాము. సైజ్ ఆఫ్ అనేది మనం తీసుకున్న వేరియబుల్ ఎంత సైజ్ ఆక్యుపై చేస్తుంది, మెమరీ ఎంత సైజ్ ఆక్యుపై చేస్తుంది అనేది సైజ్ ఆఫ్ కింద యూస్ చేస్తాము. చూడండి ఇక్కడ సైజ్ ఆఫ్ ఇంట్ అన్నాం అనుకోండి. ఓకే, అదే 16-bit కంపైలర్ అయితే 2 bytes అని చూపిస్తుంది. 32-bit కంపైలర్ అయితే 4 bytes అని చూపిస్తుంది. సో డిపెండ్స్ అపాన్ ద కంపైలర్ డిపెండెంట్ బట్టి దాని సైజ్ ఎంత బైట్స్ అంటే ఎంత మెమరీ ఆక్యుపై చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ బిట్స్ ఆర్ బైట్స్ అది డిస్ప్లే చేస్తుంది. రైట్. వాలటైల్ కూడా మనకి ఆ స్కోప్లోనే ఉంటుంది. కాన్స్ట్ దేనికి యూజ్ చేస్తాము అంటే కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేయడానికి. ఇంతకుముందు సెషన్లో చెప్పుకున్నాం కాన్స్టెంట్స్ అంటే హ్యాష్ డిఫైన్ అనేది యూజ్ చేయాలి అని. సో అది ఒక కేసు. రెండోది వచ్చేసరికి CONST కీవర్డ్తో కూడా యూజ్ చేయొచ్చు. సో మెయిన్ ఫంక్షన్ లోపల మనం కాన్స్టెంట్స్ని డిక్లేర్ చేయాలి అంటే CONST అనే కీవర్డ్ యూజ్ చేస్తాము. సో ఫ్లోట్ అనేది ఒక డేటా టైప్. షార్ట్, సో ఇందాక లాంగ్ అంటే చెప్పుకున్నాం కదా సైజ్ ఇంక్రీజ్ చేయడానికి అని, అలాగే సైజ్ డిక్రీజ్ చేయడానికి షార్ట్ అనమాట. రేంజ్ ఇంక్రీజ్ చేయడానికి లాంగ్, అలాగే రేంజ్ డిక్రీజ్ చేయడానికి షార్ట్. తర్వాత అన్సైన్డ్, ఇందాక సైన్డ్ చెప్పుకున్నాము. సైన్డ్ అంటే బోత్ పాజిటివ్ నెగిటివ్ అనుకున్నాము. అలాగే అన్సైన్డ్ అంటే సైన్ అనేది ఉండదు. అన్సైన్డ్ అంటే ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ వరకే అది డిస్ప్లే చేస్తుంది. రైట్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ కీవర్డ్స్ అవైలబుల్ ఇన్ సి ప్రోగ్రామింగ్. సో కంపైలర్ ఇస్తుంది ఈ వర్డ్స్ అన్నిటిని. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీటిల్లో ఏ వర్డ్ని మనం వేరియబుల్ కింద డిక్లేర్ చేసుకోకూడదు. చేసుకుంటే కనుక కంపైలర్ దాన్ని వేరియబుల్ కింద కన్సిడర్ చేయదు, డైరెక్ట్గా కీవర్డ్ కింద మాత్రమే కన్సిడర్ చేస్తుంది. సో అందుకని ప్రతి వర్డ్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. సో టోటల్ 32 కీవర్డ్స్ ఉన్నాయి మనకి. సో ఇవన్నీ ఏంటంటే మనం ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు కొంచెం మనకి దాని ఇంపార్టెన్స్, దాని యూసేజ్ అనేది ఇంకా క్లియర్గా తెలుస్తుంది. ఓకే, సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి, వాటిని క్లారిఫై చేస్తాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మన సెషన్స్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.